నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జగిత్యాల బుగ్గారం మండల కేంద్రంలో 25 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు 10 లక్షలతో మహిళా సంఘాల వివో భవనం, వెల్గొండ గ్రామంలో 5 లక్షలతో డ్రైనేజీ పనులు, 15 లక్షలతో అదనపు తరగతుల గదులు, 5 లక్షలతో డ్రైనేజీ పనులు, 10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపనలు. ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం ప్రారంభించారు. నిర్మాణాలలో నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా కాంట్రాక్టు ద్వారా పని చేయించాల్సిందని సూచించారు. అమ్మ ఇటు చూడండి. అనంతదేవష్టాభ్యోన్మత్రే సీతారామలక్ష్మి సర్వేభ్యో గురుభ్యో నమః. లక్ష్మీనారాయణాభ్యో నమః. వాణిహిరణ్యగురుభ్యో నమః. లక్ష్మేః క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసే భూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం ప్రేమాన్ మందకటాక్షలప్రమేయం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః. సీతారామలక్ష్మణ సర్వేభ్యో గురుభ్యో నమః. నమామి పురుషోత్తమం. యజ్ఞద్భవతి పర్జన్యః యజ్ఞకర్మాసముత్తమః ఏవం ప్రవర్తితం చక్రుణానువర్తకారేంద్రియా రామ మోఘం పారదేవతేః మధ్యాచార్యేతిష్టాదేవే ద్రోజనః సహస్రమానం క్రోధే లోకాసమస్తతే సర్వాణి సర్వాణి భూతో యజ్ఞస్య వేదజ్వరః శాంతాకారం భుజగశయనం పద్మనాభం శ్రేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనే అనంతదేవష్టాభ్యో నమస్తే సీతారామలక్ష్మణ సర్వేభ్యో గురుభ్యో నమః. ఓం నమోస్తాంతాయ సహస్రమూర్తే శిరోర్వాహవే సహస్రనామ్నాయ పురుషాయ సహస్రకోటిగదారిణే నమః. యత్ర యోగేశ్వరో ఓం భూర్భువస్సువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. విష్ణుం విష్ణుమహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేకరూపదైత్యాంతం నమామి పురుషోత్తమం. అద్యజాచారదేవేతరోజనః సహస్రమానం కరోతే లోకాసనవర్ధతే మయి సర్వాణి కర్మాణి సంజాచాత్మచేతసా నిరాశరనిర్మయే భూత్వః యుజ్యస్య భగతజ్వరః అతో వావ్రాత్తం జిత్వా మోక్షేమహి తస్మాదుత్తిష్ట కౌంతేయః యుద్ధాయ కృతనిశ్చయః విష్ణుం విష్ణుమహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేకరూపదైత్యంతం నమామి పురుషోత్తమం. కూడా కలవడం
బేగంపేట గ్రామంలో భావోద్వేగ వాతావరణంలో స్వర్గీయ గొల్లపల్లి రమాదేవి ప్రథమ వర్ధంతి నిర్వహించబడింది. సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, కుల బాంధవులు మరియు స్నేహితులు కలిసి ఆమె చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళి అర్పించారు. రమాదేవి స్మృతులను స్మరించుకుంటూ పలువురు ఆమె సాదాసీదా జీవనశైలి, మంచితనం, కుటుంబంపై ఉన్న అపారమైన ప్రేమను గుర్తు చేసుకున్నారు. నాకు ఫోన్ చేస్తా. ఓకే ఓకే డన్. నాకు ఫోన్ చేస్తా. ఓకే అదే తొందర దిగుబా చూడు. పూలే కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఇంద్రానగర్ కాలనీలో త్రాగునీరు పైప్లైన్ లీక్ అవ్వడం వల్ల రోడ్లపైకి నీరు వచ్చి పక్కనే ఉన్న డ్రైనేజీలోకి వెళ్తూ కలుషితమవుతున్నాయి. గత 2-3 రోజుల నుంచి ఇదే విధంగా కొనసాగుతున్నా ఇప్పటివరకు దీనిని పరిష్కరించకపోవడం అనేది చాలా దారుణమని కాలనీ వాసులు తెలియజేశారు. అదేవిధంగా వేసవి కాలం కావడం వల్ల నీరు సరిపోయిన రావడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా ఆర్టీసీ కొత్త బస్టాండ్ వద్ద గల మూత్రశాలలు పరిశుభ్రంగా ఉండవు. రాత్రి 9 గంటలకే మరుగుదొడ్ల గేట్లకి తాళం. ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్ల సమీపంలో ఉన్న పనివారిని అడగ సంబంధం లేని మాటలు చెబుతూ గేటుకి తాళం తీయమన్నా తీయకుండా ఎక్కడో కిలోమీటర్ దూరంలో ఉన్న మరుగుదొడ్డికి వెళ్లాలని తెలపడం జరుగుతోంది. బస్సు కోసం ఉన్నటువంటి మహిళా ప్రయాణికులు అంత దూరం ఎలా వెళ్తారని ప్రశ్నించగా ఇక్కడ మరుగుదొడ్లు అందుబాటులో లేవు, ఏ అధికారికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని సమాధానం ఇవ్వడం జరుగుతోంది. PIML మాస్లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో గోదావరిఖనిలో షహీద్ భగత్ సింగ్, రాజగురు సుఖదేవుల 95వ వర్ధంతి సభ నిర్వహించారు. సందర్భంగా నాయకులు అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించారని, యుద్ధాల వల్ల పేదలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, DUCI జిల్లా కార్యదర్శి సంపల్లి రాజేందర్ మాట్లాడుతూ ప్రపంచంలో ఆధిపత్యం కోసం అమెరికా ఇతర దేశాలపై యుద్ధాలను ప్రేరేపిస్తుందని విమర్శించారు. దేశం కోసం నూనూగు మీసాల వయసులో బ్రిటిష్ పార్లమెంట్లో బాంబు వేసి దేశ గొంతును వినిపించినటువంటి షాహిద్ భగత్ సింగ్, రాజగురు సుఖదేవుల 95వ వర్ధంతి నాడు దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. ఆనాడు భగత్ సింగ్ ఏదైతే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిండో, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిండో, ఆ స్ఫూర్తిని దేశ ప్రజలంతా కూడా కొనసాగించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఈనాడు అమెరికా ప్రపంచ దేశాలపై పెత్తనం చేస్తూ ప్రపంచ దేశాలపై దాడులు కొనసాగిస్తూ ఉన్నది. ప్రపంచ దేశాలపై యుద్ధాన్ని కొనసాగిస్తున్నది. అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ప్రపంచ దేశాలపై బలవంతంగా వృద్ధేందుకు ప్రయత్నిస్తూ ఉన్నది. ఈ తరుణంలో భగత్ సింగ్ స్ఫూర్తితోటి రాజగురు సుఖదేవుల అందించినటువంటి ఆశయాల వెలుగులో భారతదేశ ప్రజలంతా కూడా అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని, ఈ దేశ ఆత్మగౌరవాన్ని, దేశ గౌరవాన్ని కాపాడుకునే విధంగా పోరాటానికి ముందుకు రావాలనేసి సందర్భంగా 95వ వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం. షాహీద్ భగత్ సింగ్, రాజగురు సుఖదేవుల అమరత్వాన్ని మరొక్కసారి భారతదేశ ప్రజలంతా కూడా గుర్తించుకొని, మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని మరో పోరాటానికి, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి దేశ ప్రజలంతా కూడా కంకణం కట్టుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 1వ తేదీ నుండి 14వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నామని సామాజిక సమతా వేదిక నాయకులు తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య, సామాజిక సమతా వేదిక నాయకులు గుమ్మడి కుమారస్వామి మాట్లాడుతూ సమాజంలో నేటికి ఇంకా కుల వివక్షత పోవడం లేదని, హరిజనులను ఇంకా అంటరాని వారిగానే చూస్తున్నారని అన్నారు. పాత్రికేయ మిత్రులకు, ముఖ్యంగా దళిత, బహుజన, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని రూపొందించడంలో అంబేద్కర్ ఒక వర్గానికి చెందినవాడైనటువంటి భావన ఈ సమాజంలో ఉన్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని దీంట్లో అన్ని కులాలను, SC, BC, మైనార్టీలను అందరినీ కూడా సమీకరించి అందరినీ కూడా ఆ మహనీయుల జయంతి ఉత్సవాల్లో పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మరి ముఖ్యంగా గత సంవత్సరం కూడా మరి పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈసారి అప్పుడు దళిత ఐక్య వేదిక నుండి నిర్వహించడం జరిగింది. ఇప్పుడు దళిత, బహుజన, మైనార్టీ ఐక్య వేదిక నుండి మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించినారు. 5వ తారీఖు జగజీవనరాం పూలే గారిది, 11వ తారీఖు జగజీవనరాం గారిది, 11వ తారీఖు పూలే గారిది, 14వ తారీఖు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను 135వ జన్మదినాన్ని, జయంతిని మరి ఘనంగా నిర్వహించి మరి 13వ తారీఖు నాడు ఊరేగింపు, 14వ తారీఖు సాయంత్రం మెయిన్ చౌరస్తాలో గొప్ప బహిరంగ సభ. అందులో సామాజికవేత్తలు, సమాజంలో మేధావులుగా గుర్తించబడిన కొంతమంది మేధావులు, మరి ఇతర ప్రముఖులందరూ కూడా హాజరయ్యేటువంటి కార్యక్రమాన్ని గోదావరిఖని SC, BC, మైనార్టీ ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల వారు కూడా, కులాలకు, మతాలకు అతీతంగా మరి ఆ మహనీయుని యొక్క జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించి జయప్రదం చేయడానికి మీరందరూ కూడా భాగస్వాములు కావాలని సవినయంగా మనవి చేస్తూ జై భీమ్, జై అంబేద్కర్. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వచ్చే నెల 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 135వ జయంతి కార్యక్రమాలను ఉద్దేశించి అనేక రకాల కార్యక్రమాలను యోజన చేయడం జరిగింది.
బాబాసాహెబ్ అంబేద్కర్ 135 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇంకా వివక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. కులాల మధ్య తరతమ భేదాలను వల్లి వేసుకుంటూ హరిజనులను అంబేద్కరిస్టులను అస్పృశ్యులుగా చూడడం ఇది అత్యంత బాధాకరంగా భావిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఇంట ఒక వ్యక్తి ఆదర్శవంతునిగా చదివి ఈ సమాజానికి సేవ చేయాలనే సత్సంకల్పంతో అనేక కార్యక్రమాలు భారత రాజ్యాంగంలో స్ఫురణకు తేవడం జరిగింది. అయినప్పటికీ ఇంకా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే కొనసాగుతుంది. ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని చేసినా మానవుల మధ్య ఈ పొరపొచ్చలైనటువంటి కులాల మధ్య శిచ్చులు అనేటువంటి ఇంకా కొనసాగుతున్నాయి. దీన్ని అధిగమించడం కోసం ఎస్సీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలను కలుపుకొని వచ్చే నెల 1 నుంచి 12వ తారీఖు వరకు సామాజిక సమత పేరు మీద అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. సిపిఐ ఎంఎల్ మాస్టర్ ప్రజాపంత ఆధ్వర్యంలో అమరవీరులు భగత్ సింగ్, రాజగురు సుఖదేవుల 95వ వర్ధంతి సందర్భంగా ఎన్టీపీసీ కార్యాలయంలో స్మారక సభ నిర్వహించారు. సందర్భంగా వారి చిత్రపటాలకు నివాళి అర్పించారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్టర్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్, రాజగురు సుఖదేవ్ వంటి విప్లవ వీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. జోహార్ షాహిద్ కామ్రేడ్ భగత్ సింగ్ కు జోహార్ జోహార్. జోహార్ రాజగురు సుఖదేవులకు జోహార్ జోహార్. జోహార్ రాజగురు సుఖదేవులకు జోహార్ జోహార్. పోరాడదాం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం. పోరాడదాం అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం. ఇంక్విలాబ్ జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్. జోహార్ కామ్రేడ్ షాహిద్ భగత్ సింగ్ కు జోహార్ జోహార్. జోహార్ రాజగురు సుఖదేవులకు జోహార్ జోహార్. పోరాడదాం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం. పోరాడదాం అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం. పోరాడదాం యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం. పోరాడదాం యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం. జోహార్ అమరవీరులకు జోహార్ జోహార్. జోహార్ అమరవీరులకు జోహార్ జోహార్. మన దేశ స్వాతంత్ర్యం కోసం షాహిద్ భగత్ సింగ్, రాజగురు సుఖదేవ్ ఈ దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిండ్రు. ఇలా భారతదేశం పైన ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడి ఉరికొయ్యలకు వేలాడారు. కాబట్టి ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదం కూడా మన ఇరాక్ పైన కానీ ఇతర దేశాల పైన కానీ యుద్ధం చేస్తూ ఇతర దేశాలను బానిసత్వంగా చేసుకోవాలని చూస్తున్నది. ఆ రోజు కూడా బ్రిటిష్ వాళ్ళు బానిసత్వంగా మగ్గుతున్న మన దేశాన్ని విముక్తి కోసం శ్రీకమ్మమైన ఎక్కి రాజగురు సుఖదేవ్, భగత్ సింగ్ వాళ్ళ ప్రాణాలు అర్పించి మనకి ఇలా స్వేచ్ఛని ఇచ్చిండ్రు. అలాగే అమెరికన్ సామ్రాజ్యవాదం యొక్క యుద్ధోన్మాదాన్ని భారతదేశ ప్రజలంతా ముక్తఖండంతో ఖండించాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద ఆధ్వర్యంలో ఇక్కడ రాజగురు సుఖదేవ్, భగత్ సింగ్ల వర్ధంతి జరుగుతుంది. తెలంగాణలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పిలుపునిచ్చిన నేపథ్యంలో రామగిరి మండలంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సందర్భంగా బీజేపీ జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ములుమూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినా ప్రకటించిన 6 గ్యారెంటీలను ఇంకా అమలు చేయలేదని విమర్శించారు. రామగిరి మండలంలో
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు అసెంబ్లీ ముట్టడి విషయంలో మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆ కార్యక్రమం ఎందుకు పెట్టింది, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో ఇవాళ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేస్తే ఇవాళ అప్రజాస్వామికంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నాయకులను రాత్రి నుంచే అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యానికి ఇది ఒక గుడ్డలి పెట్టు. మరి ప్రజలు ప్రశ్నించే కూడా హక్కు ఉంటుంది. మరి ఆ హక్కుని కాలరాస్తుంటూ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి గారు అనేకమైన హామీలు ఇచ్చిండు. 6 గ్యారంటీల్లో 3 గ్యారంటీలే ఓకే అయినాయి, మిగతా గ్యారంటీలు లేవు. 420 గ్యారంటీలు ఇచ్చారు. మరి అలా ఏ ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చని చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓడెక్కేదాకా ఓడదిగినాక బోడమల్లన్న సాత్రంగా ఉన్నది. పెన్షన్లు లేవు, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం లేదు, రైతు బంధు కూడా మోసం చేస్తారు. మరి 2 లక్షల వరకు రుణమాఫీ అన్నారు, అది లేనే లేదు. మరి అనేకమైన హామీలు ఇచ్చి ఇవాళ అనేకమైన హామీలు, వృద్ధులకు పెన్షన్లు అన్నారు, వికలాంగులకు పెన్షన్లు అన్నారు, 4,000 రూపాయలు అన్నారు, 6,000 రూపాయలు అన్నారు, ప్రతి మహిళకు 2,500 అన్నారు. మరి ఏ ఒక్క పెన్షన్ కూడా ఇప్పటి వరకు శాంక్షన్ చేయలేదంటే అది కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఇవాళ చాలామంది మహిళలు వృద్ధులైన తిండి లేదు. ఇవాళ భర్తలు చనిపోయి భార్యలు మహిళలు ఇంటి మీద ఉంటారు, వాళ్ళకు వీడియో పెన్షన్ లేదు, ఒంటరి మహిళ పెన్షన్ లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. హైదరాబాద్ తారా ఆర్ట్స్ అకాడమీ సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28, 29 తేదీలలో గోదావరికని ఆర్కే గార్డెన్స్ లో నల్లవజ్రం అవార్డ్స్ ఉగాది పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు కార్యనిర్వహణ కమిటీ కన్వీనర్ ఇష్టా జాతీయ సమితి సభ్యులు కె స్వామి తెలిపారు. సోమవారం స్థానిక తిలక్ నగర్ లో నిర్వహించిన నిర్వహణ కమిటీ సమావేశంలో సీనియర్ కళాకారులు మేజిక్ రాజాతో కలిసి ఆయన మాట్లాడుతూ స్థానిక కళాకారుడైన అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు సంఖ్య రాజేష్, కోల్బెల్ట్ ప్రాంత కవులు, కళాకారులు, క్రీడాకారులు, పలు రంగాలలో ప్రతిభ కలిగిన వారిని సత్కరించే ఉద్దేశంతో 2021 మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలు 2023లో సుమారు 125 మందికి నల్లవజ్రం పురస్కారాలను ప్రదానం చేయడం జరిగిందన్నారు. తారా ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ. ఆ సంస్థ యొక్క ఫౌండర్ ప్రెసిడెంట్ శంకర్ రాజేష్ మన కోల్బెల్ట్ వాసి, కార్మిక క్షేత్రంలో పుట్టి పెరిగినవాడు. జాతీయంగా అంతర్జాతీయంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ తారా ఆర్ట్స్ అకాడమీ ద్వారా వందలాది మంది కళాకారులను ఆ వేదికలపైన పరిచయం చేస్తూ ప్రోత్సహించడం అనేది జరుగుతున్నది. అయితే మన ఊరి మీద మమకారంతో, పుట్టిన గడ్డ మీద ప్రేమతో ఇక్కడ కూడా కార్యక్రమాలు నిర్వహించాలని తలపెట్టి 2021లో పివి నరసింహారావు గారి శత జయంతి, 2023లో నల్లవజ్రం అవార్డు ఫంక్షన్ చాలా గొప్పగా నిర్వహించడం అనేది జరిగింది. కోల్బెల్ట్లో పుట్టి పెరిగి ఎదిగి వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రముఖులను సన్మానించాలనే సదాశయంతో ఈ సంవత్సరం కూడా ఈ నెల అనగా మార్చి 28, 29 తేదీల్లో గోదావరికనిలో దుర్గానగర్లోని ఆర్కే గార్డెన్లో ఉగాది పురస్కారాలు, నల్లవజ్రం అవార్డు కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతున్నది. 28వ తేదీ సాయంత్రం సంగీత విభావరి ద్వారా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రఖ్యాత ప్రముఖ సినీ సంగీత దర్శకులు గంటాడి కృష్ణ బృందంచే సంగీత విభావరి ఉంటుంది. ఆ రోజు సిపి గారిచే కార్యక్రమం ప్రారంభించబడుతుంది. అనేక మంది పోలీసు అధికారులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు, ఆహ్వానించడం జరిగింది. అట్లాగే 29వ తేదీ ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, హైదరాబాద్ నుంచి వచ్చే కళాకారులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నృత్యకారులు కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. అట్లాగే అనేక మంది అతిథులను కూడా ఆహ్వానించడం జరిగింది. మన ప్రాంతం నుంచి
జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులుగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు వడ్డేపల్లి రామచంద్ర గారు, అట్లాగే జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి సునీత గారు, వారు ఉదయం కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ప్రధాన కార్యక్రమం ఏదైతే ఉంటుందో అవార్డు ఫంక్షన్, వ్యాలిడిక్టరీ ఫంక్షన్, దానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారు హాజరవుతారు. అట్లాగే అనేక మంది సెలబ్రిటీస్ కూడా పాల్గొనే అవకాశం ఉన్నది. శివారెడ్డి గారు సమయం ఇచ్చి పాల్గొంటానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే జబర్దస్త్ కళాకారులు కూడా హాజరవుతారు. ఇంకా రకరకాల కార్యక్రమాలు స్థానికులు, స్థానికేతరులు, కోల్బెల్ట్ వాసులు అనేక మంది కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలో పాల్గొంటారు. కాబట్టి ఈ ప్రాంత కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు విజ్ఞప్తి ఏమిటంటే దయచేసి అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. అట్లాగే ఎవరైతే సన్మాన గ్రహీతలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారో వాళ్ళంతా కూడా కుటుంబ సమేతంగా హాజరై నిండుగా సభ జరిగేటట్లుగా చూడాలని, విజయవంతం చేయాలని చెప్పి మనవి చేస్తున్నాం. 2023లో జరిగిన నల్లవజ్రం పురస్కారాల కోసం అటు కొత్తగూడెం, మనుగూరు, ఇల్లందు నుంచి మొదలుకుంటే ఇటు మందమరి, బెల్లంపల్లి, గోలేటి వరకు, అంటే ఈ గోదావరి పరివాహక ప్రాంతం లోపల గనులు ఎక్కడెక్కడైతే విస్తరించి ఉన్నాయో ఆ గనులలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, రిటైర్డ్ అయినటువంటి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, అట్లాగే ఈ ప్రాంతాలతో అనుబంధం ఉన్నటువంటి వారు, క్రీడాకారులు, కళాకారులు, రచయితలు, కవులు, అన్ని వర్గాల నుంచి కూడా కొంతమందిని ఎంపిక చేసి వారికి నల్లవజ్రం పురస్కారాన్ని అందజేయడం జరిగింది. అట్లా గత సంవత్సరం 125 మందికి ఈ నల్లవజ్రం పురస్కారాలు అందజేస్తే ఈ మారు సుమారుగా 50 నుంచి 60 మందికి ఈ 28, 29 తేదీల్లో జరగబోయే కార్యక్రమంలో పురస్కారాలను, ఉగాది పురస్కారాలు మరియు నల్లవజ్రం పురస్కారాలను అందజేయనున్నాం. అయితే అంటే ఇప్పుడు ఈ కేవలం 50 మంది 60 మందేనా అంటే ఇంకా ఉంటారు వారిని, అంటే ఇది ఒక్కసారితో ముగిసిపోయే కార్యక్రమం కాదు కాబట్టి నిజానికి ప్రతి ఏటా నిర్వహించాలని అనుకున్నాం. అందుకని ఆ తర్వాత సంవత్సరంలో నిర్వహించబోయే కార్యక్రమంలో కూడా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పరిగణలోకి తీసుకొని మరికొంతమందికి ఆ పురస్కారాలు అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది అంటే ఈ 50-60 మందేనా అంటే మేము లేమా అని ఏదైనా ఒక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనిపించవచ్చు. అందుకని అటువంటి వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకొని వచ్చే సంవత్సరం మరికొంతమందికి అంటే ప్రతి ఏటా కూడా ఈ పురస్కారాలను అందజేయాలనేది నిజానికి నిర్వహణ కమిటీ అనేది నిర్ణయించింది. అందులో భాగంగా ఏంటంటే ఎవరైనా అంటే మేము కూడా అర్హులమే, మాకు కూడా రావాల్సి ఉండే అని అనుకునేటటువంటి వాళ్ళకు మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. కేవలం ఇంతటితోనే ముగిసిపోయే కార్యక్రమం కాదు ఇది. సో అట్లాగే అంటే ఇప్పటి వరకు ఈ కార్యక్రమ నిర్వహణ కమిటీ కన్వీనర్గా స్వామన్న గారు ఏ అతిథులు వస్తున్నారు, ఏ కార్యక్రమాలు అనేది ఇంతకుముందు చెప్పడం జరిగింది. అట్లాగే వారితో పాటుగా మన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారు, అట్లాగే రామగుండం నగర మేయర్ మాంకాళి స్వామి గారితో పాటుగా మరికొంతమంది అతిథులు కూడా రాబోతున్నారు. అట్లాగే మన ప్రాంతంలోని స్థానిక ఇతర ప్రజాప్రతినిధులు, వ్యాపార వాణిజ్య వర్గాలు, కార్మిక యూనియన్ల నాయకులు అందరికీ కూడా, అట్లాగే స్వచ్ఛంద సంస్థల నాయకులు, ఇతర రంగాల వారందరికీ కూడా తారా ఆర్ట్స్ అకాడమీ పక్షాన, కార్యక్రమ ఉత్సవ నిర్వహణ కమిటీ పక్షాన మీ అందరికీ కూడా ఇదే సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. సింగరేణి సంస్థకు రావాల్సిన 51,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని, కొత్త గనులు ప్రారంభించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలా, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం గోదావరిఖని చౌరస్తాలో జరిగిన సేవ్ సింగరేణి పోరు జాతా కార్నర్ మీటింగ్లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. కాబట్టి అందరూ కూడా సీతాలో కూర్చోవచ్చుగా. జెండా
ఎర్ర జెండను మరిచిపోతే కన్న పల్లిని మరిచినట్టే ఎర్ర జెండను మరిచిపోతే కన్న పల్లిని మరిచినట్టే చుక్క గుర్తును మరిచిపోతే హక్కులను కొట్టేసినట్టే ఎత్తరా జెండెత్తు ఏదైతీసి జెండా ఎత్తరా ఎత్తరా జెండెత్తరా ప్రతి గుండె గుండె కట్టరా ఈ జాతర ప్రారంభించబడ్డది. ఈ యొక్క జాతరలో అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య గారు, అలాగే జెండా సమ్మన్న గారు, అలాగే వీరభద్రయ్య గారు, ముఖ్య సమ్మన్న గారు, ఈ జాతర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆర్సీ వర్క్ సంబంధించి మట్టి ఎల్లన్న గారు ఈ జాతరను వెంట ఉండే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ భద్రన్న గారు. ఇప్పుడు మన మరో డిప్యూటీ జనరల్ సెక్రటరీ ముఖ్య సమ్మన్న గారు అందరి కోసం పోరాటం అన్యాయం పైన పోరాటం అందరి కోసం పోరాటం అన్యాయం పైన పోరాటం పోరాటమే పోరాటం 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 పోరాటమే పోరాటం
సింగరేణి పరిరక్షణ, సింగరేణి కార్మికుల హక్కుల రక్షణ అనేటువంటి నినాదంతో సేవ్ సింగరేణి అనే ఒక జాతా కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఏంటి వాళ్ళ సింగరేణిని పరిరక్షించడం ఏంటి, సింగరేణి హక్కుల పరిరక్షణ ఏంటి, మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ సింగరేణి కార్మికుల హక్కుల ఏంటంటే, ఇవాళ ప్రధానంగా మెడికల్ బోర్డు ఏదైతే ఉన్నదో ఇది ఏ విధంగా వచ్చిందో సింగరేణి కార్మికులందరికీ, పాత వాళ్ళందరికీ తెలుసు. 94, 95 దాకా సక్రమంగా నడిచింది, ఎవరు పెట్టుకున్నా ఇచ్చారు. దురదృష్టం 94, 95లో మన సింగరేణి బిఎఫ్ఆర్కి పోయినప్పుడు ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 1,16,000 మంది కార్మికులుంటే ఈ సింగరేణి నడవదు, గోల్డెన్ హ్యాండ్ షేక్ పెట్టి కొంతమంది కార్మికులను దక్కించాలని గోల్డెన్ హ్యాండ్ షేక్ పెట్టి ఎవరైతే పెట్టుకున్నారో దరఖాస్తు వాళ్ళకి ఇచ్చేశారు. అట్టనే ఆనాడు ఆ యొక్క వాలంటీర్ రిటైర్మెంట్ ఆపేశారు. ఇక అప్పటి నుంచి 95, 96 తర్వాత మనకి పిల్లగాళ్ళకి ఉద్యోగాలు రాలేదు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కొరకు మనం ఉద్యమం చేసినప్పుడు కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మేము గవర్నమెంట్కి వస్తే ఖచ్చితంగా మళ్ళీ వార్తలతో ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు 2014లో. కానీ సింగరేణిలో అది అమలు కాకపోతే రెండోసారి మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడు బావుల మీద కార్మికులు టిఆర్ఎస్ నాయకులు ఎవరిని కూడా గద్దెనెక్కనీయలేదు. మీ గోదావరి కల్లోనే ఒక మంత్రి వస్తేనే గద్దె దింపారు, అది మీ అందరికి తెలుసు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది సింగరేణి ప్రాంతంలో ఉన్న 12, 11 నియోజకవర్గాలలో మరి టిఆర్ఎస్ గెలవదని. అప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా కేసీఆర్ గారు నేను ఖచ్చితంగా మళ్ళీ మీ అందరికి వార్తలతో ఉద్యోగాలు సింగరేణిలో ఇస్తానని ఆయన ప్రకటన చేయటం, కార్మికులు ఓట్ చేయటం, మళ్ళీ టిఆర్ఎస్ గవర్నమెంట్ రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు వార్తలతో ఉద్యోగాలు ఇవ్వకుండా మెడికల్ బోర్డు అనేది పెట్టి ఎవరైతే మెడికల్ బోర్డుకి అప్లై చేస్తున్నారో వాళ్ళతో 100కి 40 మందికో, 50 మందికో, 60 మందికో, 70 మందికో ఒక్కొక్కసారి అన్ఫిట్ చేస్తూ ఇన్వాలిడేషన్ పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి 10 సంవత్సరం వరకు మనకి మెడికల్ బోర్డు ద్వారానే మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన పిల్లలకు ఉద్యోగాలు దొరికాయి. 10 సంవత్సరం మన మెడికల్ బోర్డుకి చైర్మన్ గా ఉన్నటువంటి సీఎంఓ అవకతవకలు చేసిందని, డబ్బులు తీసుకున్నదని గవర్నమెంట్ ఏసీబీ కేసు పెట్టింది. కాబట్టి ఆ కేసు డిసైడ్ అయిన దాకా వీళ్ళు మెడికల్ బోర్డు పెట్టకుండా ఆపేశారు. మరి ఇప్పుడు డిసైడ్ అవుతుందా ఏసీబీ కేసు? మనం ఏమడుగుతున్నాం, ఆ ఏసీబీ కేసులో సీఎంఓ ఉన్నారా, డాక్టర్లు ఉన్నారా, బ్రోకర్లు ఉన్నారా, లీడర్లు ఉన్నారా, ఎవరుంటే వాళ్ళ మీద కేసు పెట్టి జైలుకు పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మెడికల్ బోర్డు మాత్రం కొనసాగించాలని చెప్పేసి మన లాభాల వాట కంటే ఒక 10 రోజుల ముందు నేను మన జనరల్ సెక్రటరీ గారు, మన యూనియన్ గౌరవ అధ్యక్షుడు సాంబశివరావు గారిని తీసుకొని ముఖ్యమంత్రి గారిని కలిసినాం లాభాల వాటా విషయం పైన. కలిసినప్పుడు మెడికల్ బోర్డు గురించి చెప్పినాం. లేదు బరాబర్ చేపిస్తామని చెప్పింది, కానీ అమలు కాలేదు. మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లికి వస్తే మన యూనియన్ ప్రధాన కార్యదర్శి తమ్ముడు రాజ్ కుమార్ గారు అక్కడున్న ఎమ్మెల్యే ద్వారా వీళ్ళిద్దరు పోయి ఒక మెమోరాండం ఇచ్చారు. మెడికల్ బోర్డు కొనసాగించాలని కార్మికులందరూ అడుగుతున్నారు, దీని మీద మన గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నదని చెప్పి చెప్తే ఎవడైనా మెడికల్ బోర్డు పోయిందనేది ఖచ్చితంగా మెడికల్ బోర్డు జరుగుతుంది, మీరేం ఇది కావాలనుకునేదని చెప్పేసి పబ్లిక్ మీటింగ్ లో చెప్పింది. చెప్పి 3 నెలలు అవుతుంది కదా, మనం వచ్చిందా? మరి ఇంతవరకు రావటం లేదు. కాబట్టి ఇవాళ ఈ మెడికల్ బోర్డు పాత పద్ధతిలో కొనసాగించాలి, మళ్ళీ కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ని ఈ యొక్క సేవ్ సింగరేణి జాతరలో డిమాండ్ గా పెట్టాం. 3వసారి ఇది సింగరేణి, ఇది ఒక సపరేట్. ఆనాటి పరిస్థితులు ఈ పరిస్థితులకు చాలా తేడా ఉంది. ఈనాడు సింగరేణి ప్రధానంగా మీకు తెలుసు 3 రకాలుగా ఈ యొక్క సమస్యలు ఉన్నాయి. ఒకటి
ఈ సింగరేణికి నూతన బొగ్గలు కావాలి. ఎందుకు కావాలి? ఈ సింగరేణిలో ఇప్పుడు పనిచేస్తున్న యువ కార్మికులు సుమారుగా 10 ఏళ్ల నుండి 40 ఏళ్ల వరకు పనిచేయాల్సిన పరిస్థితి ఉన్నది. అప్పటి వరకు ఈ బొగ్గలు నిలవాలి. అదే రెండవది, ఈ సింగరేణి ఆర్థిక పరిపుష్టి దెబ్బతిన్నది. అంటే ఆర్థికంగా కొట్టుబడ్డది. ఆర్థికంగా ఈరోజు బకాయి ఇవ్వట ప్రభుత్వం బకాయి ఇవ్వట్లేదు. అందుకనే ఆర్థికంగా ఈ యొక్క ప్రభుత్వాలు ఇవ్వాల్సింది ఒక అంశం. మూడవ అంశం ఏంటంటే కార్మికులకు సంబంధించిన హక్కులు. మెడికల్ బోర్డు కానీ ఎవరైతే కార్మిక సోదరులు దిగిపోతే వాళ్ళ కొడుకులకు మెడికల్ అడ్మిట్ సుమారు 350 పైచిలకు కార్మిక సోదరులు ఆఫీస్ ఆర్డర్లు ఇవ్వడానికి ఎదురు చూస్తున్న సందర్భాన్ని వాళ్ళకు కూడా ఆర్డర్ ఇవ్వాలని, అదేవిధంగా ఈరోజు మారు పేర్ల బాధితులు ఉన్నారు. ఈనాడు కేసీఆర్ గారు హామీ ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఈ ఇద్దరు హామీ ఇచ్చినా ఇంతవరకు పరిష్కారం కాలేదు. అనేక రకాలుగా హింస పెడతా ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులను. అందుకనే మారు పేర్ల బాధితుల సమస్య, డిస్మిస్ కార్మికుల సమస్య, అదేవిధంగా అనేక రకాల మరి సొంత ఇంటి పథకాలు, పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ కంపెనీ చెల్లించాలి. ఇలాంటి ప్రధానమైన అంశాలు ఇంకా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన హైపవర్ వేతనాలకు సంబంధించి ఇలాంటి ప్రధానమైన అంశాలతోని 3 అంశాలుగా ఈ యొక్క సింగరేణి పేరు మీద జాతర చేస్తా ఉన్నాం. వాస్తవానికి ఈరోజు చూస్తే ఏఐటీసీ 1920లో అంటే బ్రిటిష్ కాలంలోనే ఏర్పడినటువంటిది ఏఐటీసీ. అనేక పోరాటాలు ఉద్యమాలు చేసిన తర్వాత మొత్తం బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాడుకుని మరొక పక్క స్వతంత్రం కావాలి, మరొక పక్క కార్మిక చట్టాలు కావాలని చెప్పి ఏఐటీసీ పోరాటాలు చేయడం ద్వారానే ఈ దేశంలో చట్టాలు వచ్చినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు మరి వాస్తవానికి చూస్తే మన ప్రభుత్వాల కంటే కూడా బ్రిటిష్ ప్రభుత్వమే మనం పోరాటాలు ఉద్యమాలు చేయడం ద్వారా చట్టాలు ఇచ్చింది. ఆ చట్టాలలో మనము బ్రిటిష్ ప్రభుత్వం మీద అదేవిధంగా భారత ప్రభుత్వాల మీద కూడా పోరాటాలు చేసి 44 కార్మిక చట్టాలని దేశంలో సాధించుకున్నాం. అన్ని చట్టాలు కూడా మీరు అందరూ డిమాండ్ చేసేటువంటి చట్టాలే అదండి. మనం ఏమంటున్నాము, ప్రమాద నష్ట పరిహారం ఇవ్వాలి, ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి, ఈఎస్ఐ ఇవ్వాలి, గ్రాట్యుటీ ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలనేటువంటి డిమాండ్లు ఇవి ఆల్రెడీ మనం చట్టాలు చేసినటువంటి ఆ చట్టాలను అమలు చేయించుకుంటున్నటువంటి సందర్భంలో ఈ దేశానికి మరి ఒక జనేశ్వరు అంటే 11 సంవత్సరాల క్రితం ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు ఆ 44 కార్మిక చట్టాలను 4 కోడ్లు తెచ్చి ఆ 4 కోడ్లు కూడా కార్మిక వ్యతిరేకమైనటువంటివి, పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకోసం ఉపయోగపడేటువంటి ఆ యొక్క కోడ్లను తీసుకొస్తే దాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఈ దేశంలో 27 సార్లు అన్ని కార్మిక సంఘాలు కలిసి సమ్మెలు చేసినాం. అయినా ప్రభుత్వం వెనుకడి చేస్తలేదు, దాన్ని అమలు చేయడానికే ప్రయత్నిస్తుంది. దాని ఉద్దేశం ఏంటంటే మోడీకి ఉన్నటువంటి తన మిత్రులు ఏదైతే ఆదాని కానీ అంబానీ కానీ వాళ్ళ ఆస్తుల్ని మరింత పెంచేందుకోసం ఈ దేశంలో మొత్తం కార్మిక వర్గాన్ని ప్రజల్ని దోపిడీ చేసి వాళ్ళ ఆస్తుల్ని మరింత పెంచేందుకోసం చేసినటువంటి ప్రయత్నాల్లో భాగమే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నటువంటి చరిత్ర ఉంది. అందుకోసమే ఈనాడు మనం మీకు కేంద్ర ప్రభుత్వం అట్లుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అట్లనే ఉన్నాయి. మనం పోరాడి సాధించినటువంటి మనం కూడా కావాలని కోరుకున్నాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి ప్రజలకు అనుకూలంగా లేవు అనేటువంటి ఉద్దేశంతో తీసుకొస్తే ఈ ప్రభుత్వాలు కూడా కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నారు. మీకు తెలుసో తెలియదో కనీస వేతనాల గురించి అడగాల్సినటువంటి దుస్థితి భారతదేశంలో ఏర్పడ్డది. వాస్తవానికి ఒక ముఖ్యమంత్రికి ఈనాడు 6.5 లక్షల రూపాయల జీతం ఎవరికి ఇస్తారు? 6.5 లక్షల రూపాయల జీతం ఇస్తే అదే సందర్భంలో మరి ఎవరితో మన ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఆయనకు 5,50,000 రూపాయల జీతం. అదేవిధంగా ఎమ్మెల్యేకి చూస్తే 3,75,000 రూపాయలు ఇస్తున్నారు. మరి కార్మికుడు శ్రమజీవాన్ని కష్టపడి చెమటలు తీసి రక్తాన్ని చెందించి కష్టపడ్డ తర్వాత తనకు వస్తున్నటువంటి జీతం ఈరోజు కనీస వేతనం సరిపోక ఈనాడు పెరుగుతున్నటువంటి ధరలకు తట్టుకోలేక ఈనాడు కార్మికులు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మనం ఏం చేయాలి? తప్పనిసరిగా పోరాటాలు ఉద్యమాలు చేయాల్సిన
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఏర్పాటు చేసిన సేవ్ సింగరేణి పోరు జాతపై కొన్ని కార్మిక సంఘాలు విమర్శలు చేయడం సరైంది కాదని సంఘీభావం తెలిపి కార్మికుల ఐక్యతను చాటాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఏఐటీయూసీ సేవ్ సింగరేణి పోరు జాత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని వారు పేర్కొన్నారు. ఇది ఒకటేనా సార్? చెప్పండి, ఇట్లా 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 మీటింగ్ మాట్లాడతారని చెప్పండి. నమస్కారాలు. మీకు తెలిసిందే సేవ్ సింగరేణి అనే కాపాడుకుందామని మైండ్స్ మీద గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈరోజు ప్రజలకు కార్మిక వర్గానికి మొత్తం తెలియాలని ప్రతి ఏరియాలో కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రజలు కూడా మీ వంతు కంపెనీని కాపాడుకుందాం, ఈ కంపెనీని సేవ్ చేద్దాం. కార్మిక సింగరేణిలో ఏఐటీసీ యూనియన్ వైఫల్యం చెందిందని ఐఎన్టీసీ నాయకులు చెప్తా ఉన్నారు. మేము ఒక్కటే అడుగుతున్నాం, వాళ్ళు ఏమంటారంటే ముఖ్యమంత్రి మావోడే, మంత్రులు మావోడే, ఎమ్మెల్యేలు మావోడే, మేమైతేనే ఏదైనా చేయగలుగుతాం, ఏఐటీసీ ఏం చేయలేదని చెప్తున్నాం. మరి మంత్రులు ముఖ్యమంత్రులు మీరు అందరు ఉన్నారు కాబట్టి మీరు ఒక్కటే డిమాండ్ చేయండి, మిగిలిన డిమాండ్లన్నీ మా బాధ్యతే. మీ మెడికల్ బోర్డు కావచ్చు, లేదా సొంత ఇంటి పథకం కావచ్చు, లేదా ఈ పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇంకా మైనింగ్ స్టాఫ్ సమస్యలు కావచ్చు, ఇవన్నీ గుర్తింపు సంఘంగా మేమే చేయాలి. కానీ మీరు మీ గవర్నమెంట్ ఉన్నందుకు మీ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి 51,000 కోట్ల రూపాయలను మీరు ఇప్పియండి, మిగిలిన డిమాండ్లన్నీ మేము పరిష్కారం చేయకపోతే మమ్మల్ని నిలదీయండి. మీ ప్రభుత్వమేమో కంపెనీకి రావాల్సిన డబ్బులు ఇవ్వదు, ఒక పక్కన సింగరేణికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, బ్యాంకుల నుంచి అప్పు పట్టుకొస్తారు. కానీ మీరు మా ప్రభుత్వం, మా మంత్రి, మా ముఖ్యమంత్రి అంటున్నారు కాబట్టి మీరు ఆ డబ్బులు ఇప్పించిన తర్వాత మీరు మాట్లాడండి. ఇంకా రెండవది, ఇలా సింగరేణిలో ఉన్నటువంటి సమస్యలు, సింగరేణికి వచ్చే ప్రమాదము, ముఖ్యంగా కొత్త మైన్స్ రాకపోవటం. ఇవాళ కొత్త కాదు, దాదాపు 12-13 సంవత్సరాలుగా సింగరేణిలో కొత్త మైన్ రాలేదు. అట్లాగే సింగరేణిలో ఇలా అదనంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్లలో కుంభకోణాలు, కోట్లాది రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయి. మేం చెప్పక్కర్లేదు, ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉన్న అర్థమైంది. అట్లాగే సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయి టీఆర్ఎస్ ఉన్నప్పుడే రాజకీయ జోక్యం వచ్చింది. టీబీజీ కేసు గెలిస్తే ఆనాడు యాజమాన్యం టీబీజీ కేసుని పక్కన పెట్టేసి అప్పుడున్న ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి బిడ్డ, ముఖ్యమంత్రి అల్లుడు, ముఖ్యమంత్రి కొడుకుతో మాట్లాడారు. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏలు పెడితే సింగరేణిలో కాంగ్రెస్ వాళ్ళు కాలే పెట్టారు. ఇప్పుడు మొత్తం అన్నింటిలో రాజకీయ జోక్యమే. కోట్లాది రూపాయలు సింగరేణి డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు. సింగరేణిలో 6 మిలియన్ టన్నుల బొగ్గు పోయిన సంవత్సరం అదనంగా కలుపుకొని సింగరేణి యాజమాన్యం 6,000 కోట్ల రూపాయల లాభాలు వచ్చినాయని ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో డిఎంఎఫ్టీ నిధుల పేరు మీద, సిఎస్ఆర్ నిధుల పేరు మీద కోట్లాది రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏమంటుంది, పోయిన సంవత్సరం 6 మిలియన్ టన్నులు అదనంగా కలిపినాం కాబట్టి ఈ సంవత్సరం వచ్చిన దాంట్లో తగ్గిస్తామని 70 మిలియన్ టన్నుల టార్గెట్ పెట్టిన కంపెనీ 60 మిలియన్ టన్నులు కుదించుకున్నది. ఎందుకు? పోయిన సంవత్సరం చేసిన తప్పుని ఇప్పుడు దిద్దుతామని చెప్పేసి. మరి పోయిన సంవత్సరం చేసిన తప్పుకి వేలాది కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఇచ్చారు కదా, మరి దీనికి ఎవడు బాధ్యుడు అవుతాడు? ఈ బాధ్యులైన అధికారుల మీద చర్య తీసుకోవాలి కదా, దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరపాలి కదా. ఇలా విజిలెన్స్ వాళ్ళు ఛార్జ్ షీట్ ఎంక్వైరీ
చెప్పినటువంటి అధికారులు ఎవరు? కలపమని చెప్పినటువంటి అధికారులు ఎవరు? కాబట్టి ఇవాళ ఇవన్నిటి మీద కార్మికుల్ని చైతన్యపరచాలని చెప్పి జాతా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అసెంబ్లీలో వీటిపైన చర్చ జరగాలని మేము నిజమైన కార్మిక సంఘం అయితే ఏం చేయాలంటే ఎవరైనా కూడా దీనికి సంఘీభావం తెలియపరచాలి. కానీ కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేయడం కొరకు మీ స్వార్థం కొరకు దీని మీద విమర్శలు పెడతారా? కావాలని వాళ్ళ మేము నిరాదీక్షలు చేస్తున్నావా, లేకపోతే ధర్నాలు చేస్తున్నావా? కార్మికుల వద్దకు తీసుకుపోవాలి, కార్మిక వర్గాన్ని చైతన్యం చేయాలి, పోరాటానికి సిద్ధం చేయాలి. ఒకనాడు సింగరేణి కార్మిక వర్గం పోరాటంతో హక్కులు పుట్టిని, సింగరేణిని కూడా కాపాడుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ యొక్క జాతా కార్యక్రమానికి సంఘీభావం తెలియపరచండి. దీని తర్వాత ఏప్రిల్ నెలలో మేము చెప్తూనే ఉన్నాం, ఇప్పటికి కూడా మేనేజ్మెంట్ ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మె చేస్తామని చెప్తా ఉన్నాం. మీరు ఇవాళ కార్మిక సంఘాలు ఒకటొకటి విమర్శలు చేసుకోవడం ద్వారా యాజమాన్య కార్మిక వర్గానికి మాత్రం నష్టం చేస్తున్నాం. దీన్ని దయచేసి ఈ జాతా కార్యక్రమం రేపు 30వ తారీఖు నాడు కొత్తగూడెంలో ఏదైతే జరుగుతుందో దీనికి మా నాయకులు డాక్టర్ కె నారాయణ గారు కూడా హాజరవుతున్నారు. పెద్ద ఎత్తున వంట వార్పు కార్యక్రమాన్ని హెడాఫీస్ ముందు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. ఈరోజు సింగరేణిలో నెలకొనున్న స్తబ్దత, నిరాసక్తత, నైరాశ్యము ఇదంతా బావులలో కనబడతా ఉంది. ఎందుకంటే ఇది ప్రొడక్షన్ మంత్. సింగరేణి వ్యాప్తంగా కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి ప్రొడక్షన్ తీయమని యాజమాన్యం ఇన్సెంటివ్లు పెట్టి ఉర్రు తొలగించే ఈ సందర్భంలో సింగరేణి వ్యాప్తంగా ఏ మైన్లో కూడా అలాంటి వాతావరణం కానీ ఇటు అధికారులలో ఆ వాతావరణం కానీ లేని సందర్భాన్ని మనమంతా చూడాలి. అదే కాకుండా ఈరోజు సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న ఏదైతే ఆర్థికంగా సింగరేణిలో డబ్బులు లేవనే ఒక వాదన మేనేజ్మెంట్ చెప్తూ, అదేవిధంగా చాలాసార్లు పత్రికలో ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చింది. అదేవిధంగా నూతన గనులకు సంబంధించి ఇక్కడ చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే భవిష్యత్తు 40 సంవత్సరాలు పనిచేయాల్సిన కార్మిక వర్గానికి భవిష్యత్తులో కొత్త బ్లాకులు లేవు, కొత్త గనులు వస్తలేవు అని చెప్పి దాంట్లో, అదేవిధంగా ఈ రాజకీయ జోక్యం వల్ల కూడా సింగరేణి ఇబ్బంది పడుతుందని ఈ ప్రధానమైన అంశాలు. అదేవిధంగా సింగరేణికి సంబంధించిన కార్మిక వర్గానికి సంబంధించిన మెడికల్ బోర్డు అయితే మారు పేర్లు, అదే డిస్మిస్ కార్మికుల సమస్య, సొంత ఇంటి పథకం, పెర్క్స్ మీద ఇలాంటి అన్నిటినీ ఈ మేనేజ్మెంట్ అన్నీ ప్రభుత్వం పేరు చెప్తా ఉంది. కాబట్టి వీటన్నిటినీ ప్రజలకు కార్మిక వర్గానికి వివరించడానికి మేము చేస్తున్న ఈ సింగరేణిని కాపాడుకుందామనే పేరు మీద 18 నుంచి ప్రారంభమైంది. ఈరోజు 6వ రోజు 30 వరకు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు అది ముగుస్తుంది. ఈ విషయాలన్నీ కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి భవిష్యత్తులో అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని ఈ సింగరేణి కార్మిక వర్గానికి న్యాయం చేయడానికి ఓ ప్రయత్నం కొనసాగుతూ ఉంది. ఇది మొదటిసారి కాదు, ఇది 3వసారి సుమారు. ఆనాడు 92-93లో BFRలో పోయినప్పుడు సింగరేణిని కేవలం 8 మాత్రమే ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకొని మాకు నిర్దేశించిన ఉత్పత్తి తీస్తే తప్ప ప్రభుత్వ రంగ పరిశ్రమకు రాని పరిస్థితిలో కొమరయ్య గారు ఆనాడు బాయి తిరిగి ఈ యొక్క సింగరేణిని కాపాడడానికి చేసిన ప్రయత్నం ఆనాడు చూడాలి. అదేవిధంగా 2000 మన తాడిచెర్ల 2కు సంబంధించి అది ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పే కుట్ర ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మేనేజ్మెంట్ చేస్తే దాన్ని తిప్పకొట్టడానికి గోలేటి నుంచి కొత్తడం వరకు సేవ్ సింగరేణి పరీక్షించుకుందామని ఆనాడు చేసినాం. ఈనాడు కూడా అంతకన్నా మితిమీరిన అంశాలు ఈరోజు ఉన్నాయి. కాబట్టి
మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినాము. కార్మిక వర్గానికి ఈరోజు పెద్ద ఏరియా శ్రీరాంపూర్ అయిపోయింది, మందమరి బెల్లంపల్లి రీజన్ అయిపోయి గోదావరి ప్రాంతంలో చెప్పినాం. నిన్ననే బ్రహ్మాండంగా 1000 మంది కార్మిక సోదరులు మోటార్ సైకిల్ ర్యాలీ కానూన్ మీటింగ్ జరిగింది. ఇవాళ అన్ని గనులు జరిగినాయి. దురదృష్టం ఏంటంటే కొన్ని సంఘాలు ముఖ్యంగా ఐఎన్టీసీ కానీ సిఐటి కానీ ఈ సంఘాలకు మేము సరే వాళ్ళు ఒకటే మాట, ఈరోజు మీకు చేతనైతే ఇది రైటా తప్ప, ఒకవేళ ఇలాంటి పరిస్థితి లేకపోతే ఖండించండి. సింగరేణిలో మంచి పరిస్థితులు ఉంటే ఎట్లా మంచి పరిస్థితులు మీరు చెప్పాలి తప్ప, మేము చేస్తున్న కార్యక్రమానికి ఏదో ఏడుసి చాతగానితనం వల్ల ఈరోజు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే కేవలం 2 సంవత్సరాల కాల వ్యవధిలో 51,000 కోట్ల రూపాయల అప్పు ఈ ప్రభుత్వం ఉంటుందా? 2 సంవత్సరాల కాల పరిధిలో 2 సంవత్సరాల కాల పరిధిలో నూతన పోగ్గాలను రాకుండా పోతే 2 సంవత్సరాల కాల పరిధిలో రాజకీయ జోక్యం వల్ల ఇంత ఇబ్బంది జరుగుద్దా? ఇవన్నీ ఆలోచన చేయాలి. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఐఎన్టీసీ మిత్రులకు, ఈరోజు మీరు మీ ప్రభుత్వాన్ని అంటే మీకు ఇబ్బంది కలగవచ్చు. మేము మిమ్మల్నే కాదు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మన మీద అప్పులు, వాళ్ళు చేసిన ద్రోహం ఈరోజు కొనసాగింపుగా మీరు చేస్తూనే మేము చెప్తా ఉన్నాం. దీనికి మీరేదో గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టుగా ఈరోజు మీరు ఏఐటీసీని విమర్శించి అంత ఏఐటీసీ చాతగానితనం అంటే నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాం. సరే, మా చాతగానితనం ఒక మాట అనుకుందాం. ఈరోజు మీ జనక్ ప్రసాద్ గారు మినిమం వేజ్ బోర్డు చైర్మన్ అంటే ఈ రాష్ట్రంలో ఉన్న అసంఘటిత రంగ కార్మిక వర్గంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి జీతాలు పెంచే అతిపెద్ద బాధ్యత ఆయన మీద ఉన్నది. ప్రభుత్వం మీదే, ముఖ్యమంత్రితో సహా అందరు మీ వాళ్ళే. మరి 2 ఏళ్ల కాలంలో 1 పైసా జీతం ఎందుకు పెంచలేకపోయినారు? చిన్న మాట, మరి ఎందుకు సాధ్యం కాలేదు? ఇప్పుడు మేము అడిగింది ఏంటిది? ఈ సింగరేణి కార్మికులకు సంబంధించిన 9 బ్లాక్లో మేము చెప్పింది కాదు, పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలు మీ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల హస్తం ఉందని చెప్పి రాసినాయి. దాన్నే మేము ఇలాంటి జరగొద్దని చెప్తున్నాం కదా. ఇలాంటి జరిగితే సింగరేణికి నష్టమని చెప్తా ఉన్నాం, దాన్ని చెప్తా ఉన్నాం. దానికి మీ నొప్పి అయితే ఎట్లా? అదేవిధంగా ఈరోజు తాడిచెర్ల కోయగూడెం 2, సత్తుపల్లి 2, 3 ఈ 2 బాయిలు గతంలో టెండర్ పోయినాయి, 3 ఏళ్ళు అయిపోయింది. ఈరోజు వాటిని ఈ ప్రభుత్వం తెలుసుకుంటే మనకు రావాలి కదా, వాటిని ఇవ్వమంటున్నాం. అదే ఇవి లేకపోతే కార్మిక వర్గానికి రేపు పని చేయడానికి పనులుండే పరిస్థితి లేవు. ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ కార్మిక వర్గాన్ని చైతన్యం చేయడానికి ఈ రాజకీయ జోక్యం ఉండొద్దని చెప్తున్నాం. మేనేజ్మెంట్ యూనియనే మాట్లాడుకోవాలి, కార్మికుల గతంలో మాట్లాడుకోలేదా? 98 తర్వాత ఎన్నికల్లో 4 సార్లు ఎన్నికల్లో ఏ రాజకీయ జోక్యం లేదు. ఆనాడే కదా లాభాల్లో వాటా భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమ లేని భారతదేశంలో లాభాల వాటి తెచ్చినాం. కాబట్టి ఇలాంటి చీప్ ట్రిక్స్తోని చేస్తున్న దాన్ని ఏదో మీరు కార్మికుల్లో మభ్యపెట్టడానికి ఏదో చేస్తామంటే ఇది ఆకాశం మీద ఉమ్మేసినట్టే. కాబట్టి మీకు చాతనైతే సహకారం చేయండి, చాతనైతే రేపు కలిసి కొట్లాడే పరిస్థితి దాపురించింది. ఎందుకంటే ఈరోజు అందరూ కలిసి కొట్లాడితే తప్ప ఈ సింగరేణిలో అతిపెద్ద సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఆ వైపున మీ యూనియన్ కార్మిక సోదరులందరూ ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు 30 తారీఖున జరిగే రేపు ఏదైతే బ్రహ్మాండమైన ఒక మన ధర్నా జిఎం ఆఫీస్ ముందు, హెడ్ ఆఫీస్ ముందు, దానికి అంతా కార్మిక వర్గంతో కలిసి రావాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలం బొమ్మెన గ్రామం చెందిన గౌడ కులస్తులు 1983లో గీత కార్మికులకు ఇచ్చిన స్థలంలో ఉపాధి హామీ పథకం కింద నాటబడిన 300 చెట్లను అగ్ర కులస్తులు అన్యాయంగా నరికివేశారని, వారి జీవనోపాధిపై దెబ్బతీశారని గౌడ సంఘం నాయకులు చంద్రశేఖర్ గౌడ్తో జిల్లాలోని గౌడ సంఘం నాయకులతో కలిసి తమకు న్యాయం చేయాలంటే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్కు తగిన చర్యలు తీసుకోవాలని వారు సమర్పించారు. న్యాయం చేయాలి గౌడ కుటుంబాలకు, న్యాయం చేయాలి గీత కార్మికుల కుటుంబాలకు, న్యాయం చేయాలి గీత కార్మికుల కుటుంబాలకు. ఒక మాట వినండి, అందరు మాట్లాడితే నేను మాట్లాడలేను. ఒక లేడీస్ ముగ్గురు, జెంట్స్ ముగ్గురు కలెక్టర్ సార్ సీరియస్ అవుతారు, మా మీద సీరియస్ అవుతారు. ఇప్పుడు మిమ్మల్ని పంపడానికి బాధ లేదు అనట్లేదు. నేను మీకు అన్యాయం జరుగుతుంది ఎవరైనా ఇక్కడ వరకు పెద్ద మనుషులు ఒక లేడీస్ ముగ్గురు
చెప్పండి మీరు మాట్లాడు. నువ్వు మాట్లాడగా ఇంతమంది ఆవేదన ఎట్లా వెళ్తుంది? కడుపులో బాధ ఉన్నది, అర్థం చేసుకోవాలి. అందరిపైన నాకు నష్టం లేదు, కానీ మాకు ఇబ్బంది అవుతుంది. మీకు అక్కడ లోపల డిస్టర్బెన్స్ చేస్తే ఒకటే సార్ ఈ చెట్టు ఇలా బొమ్మన గ్రామ ప్రజలు వీళ్ళందరూ కూడా రోడ్ల మీద పడి పొద్దున్న నుంచి వెళ్ళి నీళ్లు లేక, తిండి లేక, తిప్పలు లేక ఇవాళ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగడానికి కారణం ఈ బొమ్మన్న గ్రామంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ పెద్దలు. వాళ్ళు పెత్తందారులు. ఇవాళ చిన్న బతుకులు వాళ్ళవి. అక్కడ 5 ఎకరాల భూమి ఉన్నది. 5 ఎకరాల భూమిని వాళ్ళు సాగు చేసుకుంటూ ఇన్ని రోజులకెళ్ళి వాళ్ళు దాన్ని చిన్నపిల్లల లెక్క కాపాడుకుంటూ వచ్చి ఇవాళ ఇంకొక సంవత్సరం అయితే దానిపైన ఉపాధి మేము కళ్ళు గీసుకోవచ్చు, ఇంకా కొన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఆధారపడి ఉన్న దానిపైన అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ పెద్దలు, పెత్తందారులు ఇవాళ వాళ్ళు కన్నెర్ర చేసి ఇవాళ ఒక 2 రోజుల కింద ఊర్లోకి వచ్చి వాళ్ళ అక్కడ తోటలోకి, వనంలోకి వచ్చి దగ్గర 300 చెట్లు నరికేయడం జరిగింది. ఎంత పాపాత్మం అంటే ఇవాళ ఆ జాగా వాంది కాదు, వాని వ్యవస్థ కాదు, వాడు ఊర్లో ఉన్నంత మాత్రాన నీ పెత్తందారి గుణం ఉంటే ఇవాళ కన్ను ఓరు అనేట్టుగా ఇవాళ గౌండ్లోలు బతుకుతుంటే వాళ్ళ చిన్న కుటుంబాలు బతకనియకుండా నువ్వు వాళ్ళని పచ్చని చెట్లని నీకు ఎట్లా నరకబుద్ధి అయింది? ఇవాళ వాళ్ళు చిన్న పిల్లల లెక్క వాళ్ళు గత లాస్ట్ 6 సంవత్సరాలకి వెళ్ళి ఉపాధి హామీ కిందనే గవర్నమెంట్ ఇచ్చిన పైసలు, గవర్నమెంట్ వ్యవస్థ అక్కడ అంతకుముందు ఉన్న సిఐలు, ఎస్ఐలు, ఎమ్మెల్యేలు వచ్చి చెట్లు పెట్టిన దాన్ని మీరు ఎట్లా నరికిండ్రు? మేమందరం కూడా ఇవాళ కలెక్టర్ గారికి అందరినీ కూడా కలవడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితులలో దీన్ని ఒప్పుకునేది లేదు. ఇవాళ ఎవరైతే నరికిండ్రో నరికిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ కావాలి. ఇవాళ ఎవడైతే నరికిండో వాడొచ్చి చెట్లు పెట్టాలి, వాడేమో వాని సొంత ఖర్చులతో మాకు బోరింగ్ వేయాలి, అక్కడ మనకు డ్రిప్ ఇరిగేషన్ కూడా వేయాలని మేమందరం కూడా ముక్త కంఠంతో అడుగుతున్నాం. ఇవాళ మాకు వేరేళ్ళ సొమ్మద్దు, మాకు వేరేళ్ళ జాగాలొద్దు, మాకు వేరేళ్ళ వ్యవస్థనే వద్దు. మాది జాగా గవర్నమెంట్ అయ్యో గౌండ్ల బతుకులు చిన్న బతుకులు అని చెప్పి అప్పట్లో ఉన్న గవర్నమెంట్ మాకు 5 ఎకరాలు ఇస్తే ఇన్ని రోజులు దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాము. ఇవాళ మీకు గౌండ్లలోకి 5 ఎకరాలు ఉన్నాయని మీరు ఆ కన్నెర్ర చేసి వాళ్ళ జాగాలు తీసుకుందాం, వాళ్ళ వాడు ఎవడేమో అడ్డొస్తాడు, ఎక్కడ ఏం చేస్తారు వీళ్ళు, మనని దాటిపోతారా అని అనుకున్న పెత్తందారులని హెచ్చరిస్తున్నాము. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. ఇంతకుముందు కూడా మా సోదరి చెప్పినట్టుగా మేమందరం కూడా ముక్త కంఠంతో మీకు హెచ్చరిస్తున్నాం. సోదరులారా, మీరు అక్కడ ఉన్నారు ఏం చేయరు అనుకుంటుండొచ్చు, కానీ మేము ఇంకొక 3 రోజులే వెయిట్ చేస్తాము. 3 రోజుల పట్ల మాకు అక్కడ ఆర్డీఓ గారు వచ్చి మాకు హద్దులు గీసి ఇచ్చేయకపోతే, లేకపోతే మీ పైన ఎఫ్ఐఆర్ మిమ్మల్ని లోపట్ల వేయకపోతే మేమేందో కూడా మీకు మీ ఊర్లోనే వచ్చి మీకే చూపిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాము. మీరందరూ కూడా గమనించండి. మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇంతటితో వదిలేస్తలేము. మాకు న్యాయం జరిగేంత వరకు కూడా కొట్లాడతామని చెప్పి మీ అందరికీ కూడా తెలుపుకుంటున్నాం. మాది బొమ్మన గ్రామం, కదలాపూర్ మండలం. వాళ్ళు ఎట్లా నరికేసిండ్రు అదే విధంగా బొమ్మిన గ్రామంలో ఆ చెట్లను పెట్టి మళ్ళీ మాకు ఎప్పటోలా భూమిని ఇచ్చేయాలి. వాళ్ళ భూమి కాదు, వాళ్ళు వేసే వ్యవసాయంకు గౌడ్స్ అడ్డం పోతుండ్రా, వాళ్ళు పండించే పంటలకు అడ్డం పోతుండ్రా. వీళ్ళ గురించి ఎందుకు అడ్డం రావాలా? మేము చేసుకునే వృత్తికి ఎందుకు అడ్డము ఉండాలా? నమస్కారం. ఏం లేదు సార్, నా పేరు శాంత. ఏం జరిగిందమ్మా? మా ఊళ్ళో చెట్లు ఈ చెట్లు. మీ ఊరే ఊరు? మాది బొమ్మెడ గ్రామం, కదలాపూర్ మండలం. నా పేరు అత్యం శాంత. మేము చెట్లను 5 సంవత్సరాలుగా దాన్ని పెట్టుకొని చాదుకొని నీళ్లు పోసి పెంచుకుంటే వాళ్ళ సొంత భూమి కాదు, అది వాళ్ళది ఏది కాదు. సొంత భూమి అయినా మేము ఒప్పుకుంది ఉంటుంది. మా భూమిలోకి వచ్చి 300 చెట్లని తీసేసి వాళ్ళకి ఏం హక్కు ఉంది? ఏం హక్కుతో తీసేసిండ్రు? మేము చిన్నపిల్లల లెక్క ఆదుకున్నాం. మరి వాళ్ళ పిల్లల్ని ఏమన్నా అంటూ ఊకుంటారా? మరి వాళ్ళ తోటలలో పోయి మేమేమన్నా చేస్తూ ఊకుంటారా అన్నప్పుడు మాకు న్యాయం జరగాలి. ఎవడైతే చెట్టు వీగేసిండో వాడే ఆ చెట్టు పెట్టి పోషించాలి, పెంచాలి, మాకు ఇవ్వాలి. మాకు జీవనోపాధి కావాలి. మేము దాని మీద ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి మాకు న్యాయం జరగాలి. ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరిగేదాకా ఇడిసిపెట్టాం, ఎక్కడికైనా పోగలుగుతాం. మా చెట్లను మొత్తం నరికివేసింది. మేము పెట్టుకున్నారా లేకుంటే ప్రభుత్వం పెట్టింది?
ఉపాధి పని మేమే పెట్టుకున్నాం. మేమే పెట్టుకొని మేము పోషించుకొని మేము దాని మీదనే మేము ఆధారపడి మేము బతుకుతున్నాం. మేము పొద్దున్న నుంచి కొద్దిగా దాకా దాంట్లో వేసుకొని మాకు తీసుకొస్తే మాకు ఇంట్లో పొట్టెళ్తుంది. అటువంటిది వచ్చి మొత్తం నరికేసి అడ్డం పోయిన వాళ్ళని కూడా మేము నరుకుతాము అని వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎన్నో ఎకరాలు, మాకు ఎకరాలు లేవు, ఏం లేవు, మాకు ఉన్నదే కదా ఒక జీవనోపాధి. మేము దాంట్లో మేము కష్టపడి మేము పండించి మేము వేసుకుంటే మరి మాకు అడ్డం వచ్చినప్పుడు మరి వాళ్ళకు 10 ఎకరాలు 20 ఎకరాలు వాళ్ళకి ఎంత ఉందో మనకు అవసరం లేదు. వాళ్ళ దాంట్లోకి మేము పోయి గిట్ట మేమేమన్నా అంటే వాళ్ళు ఊరుకుంటారా? మేమేమన్నా అంటున్నామా? వాళ్ళది గిట్ట మేమేమన్నా ముడితే మాది అనని మేము పెద్ద విషయం మేము పట్టించుకోము. మా దాంట్లోకి వచ్చి ముట్టే అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? ఈ విషయం మీద మాకు న్యాయం అనేది జరగకుంటే వారం కాదు, 10 రోజులు కాదు, నెల రోజులైనా మేము కష్టపడతాం, మేము తిరుగుతాం. ఇంకెవ్వడన్నా కానీ మా భూములకు వచ్చి మమ్మల్ని ఏమన్నా వేయాలంటే కూడా ఇంకో ఎదుటోనికి భయం రావాలి. అప్పటిదాకా న్యాయం అయ్యేదాకా మేము మా ముసలోళ్ళు మా పెద్దోళ్ళు ఏమి ఇచ్చిరో ఏం చేసిరో అది అయిపోయింది. ఇంకా ముందు మాత్రం మేము ఇవాళ కలెక్టర్ గారిని ఏం కోరిరమ్మా? మాకు న్యాయం జరగాలి. మేము ఎవరికి ఏది చెప్పినా గానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పటికి 3 రోజుల నుంచి పాపం రికామ్ లేకుండా తిరుగుతున్నారు, అయినా కానీ ఓళ్ళు కూడా పట్టించుకుంటలేరు. కలెక్టర్ గారు మీతో ఏమన్నారు? చర్య తీసుకుంటా, ఇద్దరు తరపున సెట్ చేసినాక నేను చర్య తీసుకుంటా అని ఆయన చెప్పిండు. మరి ఇప్పటికి మేము ఎన్నో దరఖాస్తులు ఎన్నో పెట్టొచ్చినాం, ఎవ్వరు కూడా మాకు అసలు పట్టించుకుంటలేదు. మరి నేను ఒక గౌడ బిడ్డనే. ఇక్కడ ఉపాధి లేక నేను గల్ఫ్లో ఉంటున్నా. ఇప్పుడు గత 20 సంవత్సరాలు నేను గల్ఫ్లో ఉంటున్నా. అంటే ఇప్పుడు కొంచెం ప్రభుత్వం మాకు జాగలు ఇచ్చి చెట్లు పెట్టిన తర్వాత కొంచెమైనా మేము కొంతమంది వలస తగ్గిర్రు. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ భూమిలో ఉన్న చెట్లు తీసేస్తే ఇంత ఎఫెక్ట్ అంటే అన్ని ఊర్లలో జరుగుతూ ఉంది. ఒక్కొక్క చెట్టు తీస్తూ ఉంటారు. కానీ కన్నెరేసి ఒక 300 చెట్లను తీసేస్తే ఒక 30 ఫ్యామిలీలు అంటే ఒక్కొక్క ఈత చెట్టు ఒక 30 సంవత్సరాలు మాకు లైఫ్ ఇస్తుంది. ఒక తాడి చెట్టు 100 సంవత్సరాలు లైఫ్ ఇస్తుంది. యాక్చువల్ రూల్ కూడా ఎక్సైజ్ రూల్ ప్రకారం కూడా చాలా కట్టుదిట్టమైన రూల్స్ ఉన్నా కానీ వాళ్ళు దాన్ని లెక్క చేయకుండా ఇలా చిన్న పిల్లల అటువంటి చెట్లను తీసేసారు. మీరు చూడొచ్చు, టాటా ఏసీ గట్కొచ్చినాం అన్ని పీక్కొచ్చినాయి. ఇక్కడ బొమ్మెన గ్రామం వాళ్ళకు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళం అంటే కతలాపూరు, భీమారం, మేడిపల్లి మండలం నుంచి ఈరోజు వచ్చినాం. రేపు గిట్లా ఈ సార్ చెప్పినట్టు అంటే ఈరోజు సార్ చంద్రశేఖర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మన రాజగౌడ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ధర్నా. కలెక్టర్ గారికి మేము ఆల్రెడీ వినతి పత్రం ఇచ్చినాం. ఇది తొందరనే అంటే 3 రోజులలో ఇట్లా చర్య తీసుకోకపోతే సార్ చెప్పినట్టు మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి లేడీస్, గౌడ కుటుంబాల లేడీస్, పిల్లలు అందరితో సహా వచ్చి మేము ఆ బొమ్మిన గ్రామంలో అక్కడ కూడా ధర్నా స్టార్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ కలెక్టర్ దాకా వచ్చే అంత ధైర్యం కూడా చేస్తాం మేము. సో సార్ చెప్పినట్టు తొందరగా అధికారులు కానీ వాళ్ళు నాశనం చేసిన వాళ్ళు కూడా మాకు సారీ చెప్పి మళ్ళీ ఎప్పటివల్ల వీళ్ళ భూమిని వీళ్ళకి అప్పచెప్పి గౌడ వృత్తిని కాపాడాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు జగిత్యాల్లో మరి జిల్లాలో ఉన్నటువంటి బొమ్మెన గ్రామంలో సోదరులు గౌడ కులస్తులు ఏదైతే కన్నబిడ్డల్లాగా పెంచుకుంటాం వనం ఏదైతే ఉందో జీవనోపాధి కొరకు, అలాంటి దాన్ని పెత్తందారులు మరి వాటిని నరికివేయడం అంటే మా సంతానాన్ని నరికివేసినట్టే లెక్క. ఇది ఒక్క గౌడ్లకే కాదు, సబ్బండ బీసీ వర్గాలము దీన్ని మేము ప్రొటెక్ట్ చేస్తా ఉన్నాము. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ పక్షాన మరి మేము దీన్ని ఖండిస్తా ఉన్నాము. ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో తక్షణం అరెస్ట్ చేసి క్రిమినల్ కేసు బుక్ చేసి వాళ్ళను రిమాండ్ పంపాలి. లేకపోతే మొన్న చూశారు కదా నాగర్ కర్నూలు సంఘటన కావచ్చు, మరి ఖమ్మం సంఘటన కావచ్చు, మరి మా నాయకుడు విశారదన్ మహారాజ్ గారిని ఇక్కడికి రప్పిస్తాము. దీని మీద తాడో పేడో అగ్రవర్ణాల పెత్తనానికి అడ్డుకట్ట వేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. మా సంపూర్ణ మద్దతు గౌడన్నలకు ఉంది. మనం అంతా విడిపోయినాకంటే చెడిపోతున్నాము. కులాలు లేదు, ఏం లేదు. కులం అనేది కడప లోపలనే. మనం అందరం కలిసి కొట్లాడడం, మేమంతా కూడా మీ వెంట ఉంటాము. ప్రతి ఒక్కరు ఇలా కులవృత్తులు సర్వనాశనం అయిపోతున్నాయి పెత్తందారుల ఆధిపత్యం వల్ల. కనుక మనం కలిసి కొట్లాడదాము. మా నాయకులు కూడా మేము మీకు మద్దతుగా వారిని ఇక్కడ పిలిపిస్తాము. తప్పకుండా మా సంపూర్ణ మద్దతు ఉందని తెలుస్తాము. జై బీసీ, ఎస్సీ, ఎస్టీ, జై. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na 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 na